సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు మీరు, రైట్? అలాంటి మీరు కూడా ఇతరులని అందులోకి, అంటే ఇప్పుడు నేను ఒక మాట అంటాను గురుగారు, మీలో కూడా ఈ వేదాన్ని సరిగ్గా అధ్యయనం చేయని వాళ్ళు, చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా మీరు ఈ గౌరవాన్ని ఆపాదిస్తారు. కానీ ఇతర కులాల్లో ఉన్న వారికి, ఇతర జాతుల్లో ఉన్న వాళ్ళు చాలా గొప్ప పండితులైనా సరే అతనికి అవకాశం దక్కట్లేదు కదా. ఇది ఎట్లా సమానత్వం అంటారు? ఇది లేదండి, బ్రాహ్మణుడు ఏ రకంగానైనా సంస్కరించబడుతున్నాడు. వేదాధ్యయనం పక్కకు పెడితే సంస్కరించబడుతూనే వస్తున్నాడు. అతని సంస్కారాలు అయితే జరుగుతున్నాయి కదా. అతని సంస్కారాలు, అతని గౌరవం అయితే, అతనికి ఈ 15 కర్మలు అయితే అతనికి జరుగుతున్నాయి. వేద పరిరక్షణ చేసేవాడు వేదాన్ని నేర్చుకొని చేస్తున్నాడు. కొంతమందికి పరిరక్షణ చేయలేనటువంటి వాళ్ళు సంస్కారాలు అయితే జరుగుతున్నాయి కదా. ఇదైతే పక్కవాడికి ఇవ్వడానికి అయితే నాకు అధికారం లేదు కదా. ఈ ద్విజత్వం కానీ, ఇది వేరే ఇత్యాది ఏదైనా కానీ అది నేను పక్కవాడికి ఇవ్వడానికి అధికారం లేదు, నాకు లేదు. నేను పెట్టింది కాదు. మమ్మల్ని నిందించడం వృధా. నిందించడం వృధా. ఒకటి, సాధారణంగా దీన్ని ఇలా విమర్శిస్తే కాదండి, మామూలుగా సాధారణంగా ఈ మంత్రానుభూతిని పొందాలి.